నీ బ్రతుకాలేనయ్యా, నీవే కొండా, నేనుండలేనయ్యా, నీ తోడే కొండా, నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా, మనసారా ఆరాధించు ప్రతిష్ఠించాలయ్యా. చెప్పండి ఏమని హోదాల్లో ఇంటికి ఇద్దరు ఎవరు మంచి ఉద్యోగస్తులు. నేనేం తప్పు పట్టట్లేదు. ఇంటికి నలుగురు ఉద్యోగస్తులు ఉండాలి. కానీ దేర్ మస్ట్ బి ఎ స్పెషలైజ్డ్ గోల్. ఏంటి అని అంటే, నేను నా గురి దగ్గరికి చేరుకోవాలి. గురి దగ్గరికి చేరాలి అంటే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి. వాక్యమే చెప్పుదంటే అలా ఈ మార్గంలోనే చూద్దామా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20-21 వచనం చదువుదాం. యెషయా 30వ అధ్యాయం 20-21. ప్రభు నీకు క్లేశాంత భారములను ఇచ్చును, అక్కడంటారు కుడి తప్పైనను ఎడమ తప్పైనను తిరిగినను ఇదే త్రోవ. ఇప్పుడు నాకు చాలు చాలు. ఏది త్రోవ? ఏది త్రోవ? సరే నేనే చూపెడతాను త్రోవ ఏదో. చూద్దాం. రైట్. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అందుకు యేసు నేనే మార్గమును. అప్పుడు యేసు ఏమన్నాడో తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవము. నా వైపు చూడండి. ఏది మార్గం? మార్గమేది? యేసే. ఆయనతో నడవగలిగితే, ఆయన చేయి పట్టుకుంటే, మీకు చిన్న సాక్ష్యం చెప్తాను. మీ సెక్షన్ పేరేంటి అయ్యా? ఆమె పేరు ఇస్రాయేల్. అయ్యా కొంచెం కన్ఫ్యూజన్. ఆమె ఎందుకు సెక్షన్గా వచ్చిందో తెలుసా? కూర్చో. అందుకే మన దగ్గర ఎవరు ఉండో అన్ని తెలవాలి. మేము ఈ మధ్యలో ఒక 5-6 వచ్చాం. అధ్యక్ష మండలి పెద్దలు నాతో ఇద్దరు ఉన్నారు. వైఎస్ఆర్ రెగ్యులర్ ఒక గ్రూప్ చైర్మన్. వాళ్ళు ఆ బల్ల మీద వచ్చి పడుకున్నారు. నేను అక్కడే కూర్చున్నాను. మేము వచ్చిన దగ్గర నుండి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది, టీ తీసుకొచ్చి ఇచ్చింది, బిస్కెట్స్ తీసుకొని వచ్చి ఇచ్చింది. 2-3 సార్లు అయినాక 3 గంటలకు మరి ఎవరు మీది ఏ ఊరు అని అడిగాను. నిలబడి మాది చిలుకోడు. ఎందుకు వచ్చాను ఇక్కడికంటే చర్చిలో పని చేయడానికి వచ్చాను. నీకు చర్చిలో పని చేయాలని మనసు ఎవరిచ్చారు అని అడిగాను. తండ్రి గారు 2 నిమిషాలు టైం ఇస్తారా? వచ్చిన సాక్ష్యం చెప్తాను. ఓకే చెప్పు. ఇక్కడ నిలబడి ఆమె చెప్తుంది ఏంటంటే, ఈ మధ్య కాలంలో మీరు 1 డే పాజిటివ్ ప్రేయర్ పెట్టారు స్త్రీలందరికీ హోదా గ్రూప్ చర్చ్ కౌన్సిల్లో. అవును. మా అయ్యగారు వచ్చి హోదా చర్చిలో ఒకరోజు ఉపవాస ప్రార్థన వస్తారా అని చెప్పారు. నేను ఎక్కడో ఇంట్లో కూర్చొని ఉన్నాను. ఆమె చెప్పిన మాట ఏంటంటే, 10 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగ బాధతో బాధపడుతున్నాను నేను. అయితే ఒకవేళ అక్కడ జరిగే ప్రార్థనకు వెళితే దేవుడు నన్ను కనికరిస్తాడేమో అనుకొని వచ్చాను. వెనుక
మీరు పైన ఎర్ర చొక్కా వేసుకున్నారు. వాక్యం చెప్పారు బైబిల్లో 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు వెళ్తా ఉంటే వెనకాల నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెందు కొట్టి బాగుపడ్డది. దేవుని స్తోత్రం చెప్తాను. నేను కూడా ధైర్యం చేశాను, తండ్రి గారు మీ వెనకాల వచ్చాను, ఆ ఎర్రటి చొక్కాలో తాగాను. 10 సంవత్సరాల బాధ నుండి దేవుడు నాకు విడుదలనిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్తాను. అది సాక్ష్యత. దేవుడిచ్చే గొప్ప మేలు తెలుసా? ఇదే త్రోవ. ఈ త్రోవలో మీరు నడవాలి అంటే బేస్ ఏంటి అంటే బైబిల్. వి హావ్ టు రీడ్ ఇట్ టైం అండ్ అగైన్, ఆల్వేస్. ఎప్పటిదాకా అంటే ఆయన మనలో పిలిచేంత వరకు వాక్యాన్ని చదువుతూ ముందుకు వెళ్ళగలిగితే నేనున్న స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. దేవుడు మనల్ని తీసుకుని ఎక్కడికి? ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉండులాగున. బిడ్డలారా, దేవుడిచ్చిన శ్రేష్టమైన కృప, ఒక పరిశుద్ధ దినం. మన టైం కాదు, ఆయన సమయంలో ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని చేయి పట్టి నడకలు నేర్పిస్తాడు. మన ఈ మధ్యలో మా మనవాడి అన్నప్రాసన పెట్టారు 8వ తారీఖు. డోర్నకల్లో ఒక కార్పెంటర్ ఉన్నాడు, చదల్ విశాల్. వాడికి ఎప్పుడైతే నేను ఆ ఇన్విటేషన్ పంపానో వాడు ఒక మంచి గిఫ్ట్ తీసుకొని వచ్చాడు. ఏంటో తెలుసా? 3 గిర్రల బండి పెట్టుకొని నడుతూనే. ఏంటది? వాడికి వచ్చిన జ్ఞానంలో 3 గిర్రల బండి తయారు చేసి తీసుకొని వచ్చి ఇచ్చాడు. We have to respect the person and gift. కారణం ఏంటో తెలుసా? ఏమి ఇచ్చారనేది కాదు, కానీ అతను ఇచ్చింది గౌరవప్రదంగా మనం స్వీకరించాలి. దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? ఏమో నాకైతే ఈ బైబిల్ ఒక్కటే ఇచ్చాడు. చదువుతూనే ఉంటాను, జ్ఞాపకం చేసుకుంటాను. దేవా, ఈ వాక్యం ఈ మధ్యలో ప్రార్థన చేయడం అనే పుస్తకం కొన్నాను. హైదరాబాద్ అల్ఫా బుక్ సెంటర్లో ఆ బుక్ తీసుకున్నాను. ఒక దైవజనుడు 3 రకాల ప్రార్థన చెప్పాడు. మొదటి 15 నిమిషాలు దేవా మీరే వాక్యము ద్వారా నాతో మాట్లాడండి అని ప్రార్థన చేయాలి. 15 నిమిషాలు అయిపోయింది. రెండవ 15 నిమిషాలు దేవా నేను చెబుతున్నాను ఈ వాక్యంలో అర్థమేంటి అని దేవుని అడగాలి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. చివరి 15 నిమిషాలు నీకు ఇష్టమైన కష్టమైన ఎవరైనా కనబడితే వాక్యం చెప్పు, దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు స్తోత్రం చెప్తా. ఎందుకో తెలుసా? మన జీవితాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదించి ఇచ్చాడు అంటే దేవుని స్తుతించి ఆరాధించడం కొరకే. దేవుని నిత్యము స్తుతించాలి. పొద్దునే నాకు 100 రూపాయలు దొరికాయి. ఏం చేయాలి అర్థం కాలే. రోడ్డు మీదకి వచ్చి దేవాలయం స్తోత్రం చెప్పాలి అంటే దేవుని కృతజ్ఞత ఎక్కడ చెల్లించాలి? చూడండి, 150వ కీర్తన మొదటి వచనం. 150 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి. ఎక్కడెక్కడ? ఆయన పరిశుద్ధాలయమునందు. చూసారు? ఎక్కడ స్తుతించాలి?
ఇల్లు ఉంది, అది కాదు. ఎందుకు మందిరం కట్టుకున్నామో? నేను హాలియాలో ఉన్నాను నిశ్శబ్దాత్మ ముందు. ఆ తమిళియన్స్ మంచి చర్చ్ కట్టి మంచి టైల్స్ వేశారు, వైట్ కలర్ టైల్స్. ఇప్పటికైనా మీరు వెళ్ళి చూడవచ్చు. నాకు అక్కడ పని ఏం లేదు, 11 కుటుంబాలే. నా పని ఏంటో తెలుసా? చర్చిలోనికి వెళ్ళి ప్రతి టైల్ మీద నిలబడి, దేవా ఈ టైల్స్ ఎన్ని ఉన్నవో అన్ని కుటుంబాలు రాబోయే కాలంలో దేవాలయంలో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అక్కడ అన్ని కుటుంబాలు వచ్చాయా అని మీకు ఒక ప్రశ్న. అక్కడ ప్రార్థన చేశానుగా, అన్ని కుటుంబాల దగ్గరికి హాలియా పట్టణం నుండి దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్క అధ్యక్ష మండలం కాదు, డోర్నకల్ కాదు, మెదక్ కూడా ఇచ్చాడు. మెదక్ ఒక్కటే కాదు కానీ ఆ సిఎస్ఐ సినాడులో 24 అధ్యక్ష మండలాలలో ఎన్నికలు నడిపించే చైర్మన్గా దేవుడు నడుచాడు. ఎందుకో తెలుసా? దేవుని దగ్గర కూర్చొని మనం విజ్ఞాపనం చేయగలిగితే, దేవుని వాక్యాన్ని చదవడం మొదలు పెడితే వాక్యంలోని సత్యాలను బయలుపరచగలిగినటువంటి మంచి దేవుడు. అందుకే ఈ వాక్యాన్ని చదవాలి. ఏదో అవసరం వచ్చినప్పుడు, ఇంటర్వ్యూ ఉన్నప్పుడు, ఉద్యోగం రాబోతున్నది అన్నప్పుడు కాదు. ఎప్పుడు చదవాలంటే దాన్ని చదవడం మొదలు పెడితే ఎక్కడ ఆశీర్వాదం ఉన్నదో ఆ స్థలానికి మనల్ని నడిపిస్తాడు. స్టాండర్డ్ కంపెనీ చైర్మన్ ఉన్నాడే, ఐగుప్తులకు వెళ్ళాడట. అదే వాక్యాన్ని చదవడం మొదలు పెట్టాడు 100 సార్లు. దేవా ఎందుకు మోషేను ఆ పెట్టెలో పెట్టి నైలు నది ఒడ్డున ఉంచారు అని ప్రార్థన చేశాడట. దేవుడు అన్నాడు, మోషేను ఉంచిన ఆ పెట్టె దగ్గరికి వెళ్ళి నీవు ఏదైనా త్రవ్వగలిగితే భూమిని నేను ఒక ఆశీర్వాదం ఇస్తానన్నాడట. ఆ భూమిని తవ్వడం మొదలు పెట్టాడు. ఆయిల్ బావి ఏర్పరచబడింది. సర్వ ప్రపంచానికి ఆయిల్ని డిస్ట్రిబ్యూట్ చేశాడట. ఎక్కడుంది ఆశీర్వాదం? వాక్యంలోనే. వాక్యంలో ఏముంది అంటే ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. చూద్దాం ఒక మాట. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనం చదువుదాం. నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇప్పుడు నాకు చెప్పండి, ఎక్కడ ఉండాలట? ఈ దేవుని సన్నిధిలో ఒక్క రోజు ఉంటే చాలు. ఏం చేస్తాడు దేవుడు? దాన్ని 1000 దినముల కంటే శ్రేష్ట